కొలుగూరు కిరణ్మయి మధు, ఏ ఊరు? చీర్లవంచ గ్రామం. చాలా పథకాలు ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. మేము అనేది సాటిస్ఫై అవుతున్నాం ఈయన గవర్నమెంట్లో. మనకు గృహజ్యోతి పథకం కానీ, జీరో బిల్ కరెంట్ కానీ, అలాగే ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఇవన్నీ లబ్ధి పొందుతున్నాము. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కూడా చాలా వచ్చినాయి. మై ఎంఎంఆర్ విలేజ్ ఎన్ని వచ్చినాయి మీ ఊర్లో? మాకు 54 వచ్చినాయి ఫస్ట్ ఫేజ్లో. బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎన్ని వచ్చినాయి మీ ఊర్లో? మాకు అనేది ఆ గవర్నమెంట్ మాకు టచ్ లేదు. మాకు వాళ్ళ నుంచి మాకేం ఇన్ఫర్మేషన్ లేదు, మాకేం రాలేదు కూడా. ఇప్పుడు ఈ 54 ఇళ్ళు కడుతున్నారు. 54లో ప్రజెంట్ కంప్లీట్ అయినవి 19 ఉన్నాయి. అలాగే ఇంకా ముగ్గు పోసినవి 9 ఉన్నాయి. మొత్తంగా 53 ఇల్లులు అన్నట్టు. ఇప్పుడు ఈ ఇందిరమ్మ ఇళ్ళ విషయంలో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కమిషన్లు తీసుకొని ఇందిరమ్మ ఇల్లు ఇస్తుండ్రు అని ఒక ప్రచారం చేస్తున్నారు. దాన్ని ఎట్లా వస్తారు? కావచ్చు, కానీ మా విలేజ్లో, మన కాన్స్టిట్యున్సీ ఆల్సీనన్న గారి నాయకత్వంలో కానీ మన విలేజ్లో ఇలాంటిది అనేది లేదు. మనకు మన ఈ గ్రామంలో ఇలాంటిది ఎవరిని అడిగినా చెప్తారు. ఎక్కడైనా కానీ మనకు అనేది ఈ అమౌంట్ తీసుకొని ఈ కన్స్ట్రక్షన్కి కానీ అనేది ప్రచారం అది అవాస్తవం. ఇది అనేది మేము ఎవరం తీసుకోవట్లేదు. ఎవరినైనా అడిగి కనుక్కోండి. ఎవరైనా తీసుకున్నట్లుంటే రుజువు చేసి చూపించండి. మరి మీ ఊర్లోకి సన్నబియ్యం పథకం ఎలా? అందరూ సాటిస్ఫై అవుతున్నారు. వస్తున్నాయి సన్న బియ్యము. స్కూల్లో కానీ తీసుకునే ప్రజలు కానీ దాని గురించి ఎలాంటి రిమార్క్ ఇవ్వట్లేదు. దాని గురించి సాటిస్ఫై అవుతున్నారు. లేడీస్ కోసం అంటూ ఫ్రీ బస్ పథకం పెట్టారు కదా, వాళ్ళు అనేది వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు ఎక్కడికి వెళ్ళినా కానీ. వీళ్ళకి అనేది ఆ మహిళకే ఇవ్వడం అనేది సంతోషకరమైన విషయం. అంటే ఆ ఫ్రీ బస్ పథకాన్ని తీసేయమని అంటుంది. ఉంచామంటారు? ఈ మహిళ గురించి అయితే ఉంచడమే బెటర్. ఫ్రీ కరెంట్ అందరికీ వస్తుందండి? అందరికీ వస్తుంది ఆల్మోస్ట్. మరి మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇంత మంచి పనులు చేస్తున్నారు కదా, బీఆర్ఎస్ ఎందుకు ఆయన హరీష్ రావు కానీ కేటీఆర్ ఎందుకు తిరుగుతున్నారు? వాళ్ళకంటూ ఏదన్నా విమర్శించడానికి మంచి పనులు చేస్తే దొరకాలి కదా. ఎక్కడైనా కానీ ఏదో ఒకటి చూపించి అలా చేయడం అనేది మంచి ఏంటి, డెవలప్ కావాలని చేయట్లేదు వాళ్ళు. డెవలప్ చేయకుండా చేస్తున్నారు వాళ్ళు అనేది. అలాగే ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు చాలా సహకరిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్స్ కానీ, కళ్యాణలక్ష్మి చెక్కులు కానీ, ఇవన్నీ మాకు అన్ని అందుబాటులో ఉంటున్నాయి. అన్నీ ఎప్పటికప్పుడు పొందుతున్నాం. ఇప్పటివరకు ఎన్ని సీఎం రిలీఫ్ ఫండ్స్? మ్యాక్సిమం 80 మెంబర్స్కి ఇచ్చినాం. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఎవరికి ఏమైనా సీఎం రిలీఫ్ ఫండ్ ఇలాంటి చెక్కులు ఏమైనా వచ్చాయి? మాకు ఐడియా లేదు ఆ గవర్నమెంట్కి. మాకు తెలిసి అయితే ఏం రాలేదు. మాది ఎంఎంఆర్ విలేజ్, ముంపు గ్రామము. మేము అనేది ఆ గవర్నమెంట్లో లబ్ధి పొందినవి చాలా రేరు. అంతే అని మాకేం రాలేదు ఆ గవర్నమెంట్లో. ఇద్దరికి వచ్చినాయండి ఎమ్మెల్యే తరపున. మాకు ఇద్దరికి వచ్చినాయి, ఎక్కువనే వచ్చినాయి. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండాలంట. మాకు ఈయననే కావాలి, మా రేవంత్ రెడ్డి సార్ గాలే. మళ్ళీ నెక్స్ట్ 5 yearsకి కూడా అతనే ఉండాలని కోరుకుంటున్నాము. వాళ్ళు వస్తారు కానీ డెవలప్మెంట్ అనేది మాకు ఈ గవర్నమెంట్లోనే కనిపించింది. అందు గురించి అని మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి సారే కావాలని అనుకుంటున్నాము. మాకు ఆయన అన్ని రకాలుగా సహకరిస్తున్నారు, అందుబాటులో ఉంటున్నారు, చాలా సహకరిస్తున్నారు. చాలా మంచి విషయము. ఎందుకంటే చాలా తరతరాలు గుర్తుంటుంది. ఇంతకుముందు గవర్నమెంట్లో ఎవరు చేయలేదు, ఇతనే చేస్తున్నారు. మా ఎమ్మెల్యే సార్ గారే చేస్తున్నారు, వేరే ఎవరు చేయలేదు. అతనితోనే అవుతుంది. ఏమి ఇచ్చిర్రు? ఏమి ఇవ్వలేదు కదా. ఇక్కడ నేను పెళ్లి చేసుకున్నా, ఇదే గుడి అన్నాడు కదా, నాకన్నా బిడ్డ నేను పెళ్లి చేసుకున్నా, నేను ఈ గుడిని డెవలప్ చేస్తాను, ప్రతి సంవత్సరం 100 కోట్లు పెడతాను కావచ్చు. కానీ వాళ్ళు 10 years ఉన్నప్పుడు కూడా ఏం మార్పు కనిపించలేదు. ఇతను మన ఆదిశీన్ గారు వచ్చినాకనే మనకు అనేది మార్పు కనిపిస్తుంది. Subscribe us and press the bell icon for more interesting updates.